వెల్కమ్ టు కేఆర్ ఇంజనీరింగ్ అండ్ కెరీర్ గైడెన్స్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఆసక్తి గల అభ్యర్థులు పర్సనల్ మెంటర్షిప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి. మీరు జనరల్ గ్రూప్లో చేరాలనుకుంటే డిస్క్రిప్షన్లో ఇచ్చిన ఫోన్ నెంబర్ ద్వారా జస్ట్ మీ నెంబర్ నాకు మెసేజ్ చేస్తే మీకు గ్రూప్ లింక్ అయితే షేర్ చేయగలను. మీరు దాని ద్వారా జనరల్ గ్రూప్లో చేరవచ్చు. ఇంజనీరింగ్ సంబంధించిన ప్రతి అంశాన్ని కూలంకషంగా మీకు ఇటు యూట్యూబ్ ద్వారా మరియు వాట్సాప్ గ్రూపుల ద్వారా వెంట ఇన్ఫర్మేషన్ అందించబడుతుంది. ఈ అవకాశం యూటిలైజ్ చేసుకోవాలని కోరుతూ మరి ఈరోజు బిగ్ అప్డేట్ ఏంటంటే మనకు జోసాకు సంబంధించి 5వ రౌండ్ కూడా ముగిసింది. అంటే మనకు జోసాలో జనరల్గా 6 రౌండ్స్ ఉండేది, కానీ ఈసారి 5 రౌండ్స్తో ముగించారు. మరి జోసాలో 5వ రౌండ్ కూడా ముగిసింది కాబట్టి ఫైనల్గా మీకు ఏదైతే సీట్ వచ్చిందో ఆ సీటు కన్ఫర్మేషన్గా అయినట్టే మనం భావించవచ్చు. మరి ఒక్కసారి జోసా 5వ రౌండ్ తర్వాత ఎవరెవరు ఏం చేయాలి అంటే ఐఐటి వాళ్ళు ఏం చేయాలి, ఎన్ఐటి వాళ్ళు ఏం చేయాలి, ట్రిపుల్ వాళ్ళు ఏం చేయాలి, జిఎఫ్టిఐ వాళ్ళు ఏం చేయాలి అనే దానిపై కొంత అవగాహన కల్పించే ప్రయత్నం అయితే చేయడం జరుగుతుంది. మరి జోసా మనకు సీట్ అలొకేషన్ అయింది. 5th రౌండ్లో ఆల్రెడీ మీకు ఫస్ట్, సెకండ్, థర్డ్ రౌండ్ నుంచి ఫ్లోర్లో పెట్టుకున్నారు. ఇక్కడ కూడా మీకు చేంజ్ అవ్వకపోయినా మీకు అదే సీట్గా ఉంటుంది. చేంజ్ అయింది అనుకోండి మీకు సీట్ మారుతూ ఉంటుంది. ఆల్రెడీ మీరు ఇప్పటి వరకు 1వ రౌండ్ నుంచి 5వ రౌండ్ వరకు ఇప్పటి వరకు ఎవరైనా కొత్తగా సీట్ అలాట్ అయిన వాళ్ళు ఉంటే వాళ్ళు తప్పనిసరిగా డాక్యుమెంట్స్ అప్లోడ్ చేయాలి. మళ్ళీ మనకు ఇనిషియల్ ఫీ పే చేయాలి, 30,000 కానీ 15,000 కానీ. మరి అది ఎవరు కొత్తగా సీట్ అలాట్ అయిన వాళ్ళు మాత్రమే. మరి సార్ 5th రౌండ్ అయిపోయిందిగా, మాకు సీటు కన్ఫర్మ్ అయిపోయిందంటే మీకు 5వ రౌండ్లో వచ్చిన సీటు మాత్రమే మీకు ఉంటుంది. ఇప్పటి వరకు రౌండ్స్ వారీగా మీరు ఫ్లోట్ పెట్టుకున్నారు, మారుతూ వచ్చింది. 5వ రౌండ్లో ఏ సీట్ అయితే ఉంటుందో ఆ సీటే కన్ఫర్మ్ అయినట్టు భావించగలరు. మరి ఇక్కడ మనం ప్రతిసారి విల్లింగ్నెస్లో ఫ్లోట్ కానీ, స్లైడ్ కానీ, ఫ్రీజ్ కానీ చేసుకున్నాం. ఇప్పుడు 5వ రౌండ్ తర్వాత మళ్ళీ మనకు ఫర్దర్ రౌండ్స్ లేవు కాబట్టి మీరు మీకు ఫ్రీజ్ చేసుకోవాల్సిన అవసరం లేదు, ఆటోమేటిక్గా ఫ్రీజ్ అయిపోతుంది. అంటే మీకు ఇదే ఆఖరి రౌండ్ కాబట్టి తప్పనిసరిగా మీరు ఫ్లోట్ నొక్కినా ఏ ఫ్లోట్ అనేది ఏముండదు, డైరెక్ట్గా మీరు ఫ్రీజ్ ఆటోమేటిక్గా మీరు చేయకపోయినా మీ యొక్క ఆప్షన్ ఫ్రీజ్ అవుతుంది. మరి ఈ విషయం కూడా గమనించండి. మరి ప్రధానంగా ఐఐటి అభ్యర్థులు మీరు ఆల్రెడీ ఎస్ఏఎఫ్ ఇనిషియల్ అమౌంట్ ఫీజు కట్టారు. మీరు ఇప్పుడు జోసాలో ఎలాంటి ఫీజు కట్టాల్సిన అవసరం లేదు. మీకు ఆల్రెడీ షెడ్యూల్ కూడా రిపోర్టింగ్ షెడ్యూల్ జోసాలో పెట్టడం జరిగింది. మీకు సంబంధిత షెడ్యూల్ ప్రకారం మీరు మీ ఐఐటికి వెళ్ళిన తర్వాతనే మిగతా ఫీజు కట్టాల్సి ఉంటుంది, డాక్యుమెంట్స్ వెరిఫికేషన్ చేయించుకోవాల్సి ఉంటుంది. మీ సంబంధించిన ఐఐటిలో వాళ్ళు ఏ డాక్యుమెంట్స్ అడుగుతారో మీకు మెయిల్ ద్వారా ఇన్ఫర్మేషన్ ఇస్తారు, లేదా జోసాలో క్లియర్గా వాళ్ళకి సంబంధించిన వివిధ ఐఐటీలకు కానీ దానికి సంబంధించిన ఇన్స్టిట్యూట్కి సంబంధించిన మెయిల్ ఐడి ఇచ్చారు, కాంటాక్ట్ నెంబర్ ఇచ్చారు. వాటితో మీరు ఫర్దర్గా ఇన్ఫర్మేషన్ తెలుసుకోండి. మీ యొక్క షెడ్యూల్ ప్రకారం మీరు డైరెక్ట్గా ఇక్కడ మీరు ఫీజు ఏం కట్టాల్సిన అవసరం లేదు. ఐఐటి వాళ్ళు మీరు మీకు సంబంధించిన షెడ్యూల్ ప్రకారం అక్కడ ఫీజు వాళ్ళు అంటే ప్రీపేమెంట్ ఆప్షన్ కూడా కొన్ని కాలేజెస్ ఇస్తాయి, లేకపోతే కొన్ని కాలేజెస్ అక్కడ వెళ్ళిన తర్వాత కూడా కట్టమని చెప్తారు. అది ఐఐటి వాళ్ళకి సంబంధించి. అంటే ఐఐటి వాళ్ళు ఇప్పుడు ఎలాంటి ఫీజు కట్టాల్సిన అవసరం లేదు, మీరు ఇన్స్టిట్యూషన్కి వెళ్ళిన తర్వాతనే కట్టాలి. లేదా మీకు సంబంధించిన ఇన్స్టిట్యూషన్ నుంచి మీకు బిఫోర్ లింక్ ఇస్తే మీరు బిఫోర్ కూడా కట్టుకుని డాక్యుమెంట్స్తోని వాళ్ళు ఏ డాక్యుమెంట్స్ అడుగుతారో ఆ డాక్యుమెంట్స్తో మీరు డైరెక్ట్గా ఫిజికల్ రిపోర్ట్ చేస్తే సరిపోతుంది. ఐఐటి వాళ్ళు ఎన్ఐటి ప్లస్ సిస్టమ్ అంటే ఎన్ఐటి కానీ, ట్రిపుల్ ఐటీ కానీ, జిఎఫ్టి వీళ్ళు ఏం చేయాలంటే మీరు 16 నుంచి 20 తారీఖు వరకు మీకు ఆల్రెడీ వాళ్ళ 16 సీట్ కొత్తగా అలాట్ అయిన వాళ్ళు మనకు రిపోర్ట్ చేయాలి, ఆన్లైన్లో డాక్యుమెంట్స్ అప్లోడ్ చేయాలి. ఇది ఓకే. మరి ఇప్పటికీ మీకు ఐఐటిలో కానీ, ఎన్ఐటిలో కానీ, ట్రిపుల్ ఐటీలో కానీ మీకు వచ్చిన సీటు ఈ రౌండ్లో కూడా నచ్చకపోతే 5వ రౌండ్ తర్వాత కూడా మీకు నచ్చని వాళ్ళు ఉంటే మీరు ఈ రోజు నుంచి 20 తారీఖు లోపల, జూలై 20 లోపు మీ యొక్క సీటు విత్డ్రా చేసుకోవచ్చు, క్యాన్సిల్ చేసుకోవచ్చు. జాగ్రత్తగా గమనించండి. మీరు ఇప్పటి వరకు జోసా రౌండ్లో పాల్గొని సీట్ వచ్చిన వాళ్ళు, ఎలాంటి సీట్ రాని వాళ్ళు మీరు సీట్ క్యాన్సిల్ చేసుకోవాలి లేదా విత్డ్రా చేసుకోవాలనుకుంటే మీరు ఈ రోజు నుంచి 20 తారీఖు లోపల తప్పనిసరిగా మీరు సీట్ విత్డ్రా చేసుకోవచ్చు, సీట్ క్యాన్సిల్ చేసుకోవచ్చు. 7,000 రూపాయలు కౌన్సిలింగ్ ఫీజు పోను, మిగతా అమౌంట్ మీకు టోటల్గా సీసాప్ కౌన్సిలింగ్ తర్వాత రీఫండ్ చేయబడుతుంది. మీరు ఏ అకౌంట్కి అయితే కట్టారో అదే అకౌంట్కి రీఫండ్ చేయబడుతుంది. ఇది ఎన్ఐటి వాళ్ళు కావచ్చు, ఐఐటి వాళ్ళు కావచ్చు, ట్రిపుల్ ఐటీ వాళ్ళు కావచ్చు. క్యాన్సిల్ చేసుకుని ఎవరైనా సరే జోసా నుంచి క్యాన్సిల్ చేసుకోవాలనుకున్న వాళ్ళు ప్రతి వాళ్ళు కూడా మీరు క్యాన్సిల్ చేసుకోవచ్చు. ఆటోమేటిక్గా సీట్ రాని వాళ్ళకు ఎట్లాగో అమౌంట్ కూడా రిఫండ్ అవుతుంది.
7,000 రూపీస్ మీరు ఫీజు ఉంటుంది. ఆ ఫీజు కట్ అయిపోయి మిగతా అమౌంట్ మీకు అకౌంట్కు ఏదైతే అకౌంట్ నుంచి మీరు క్రెడిట్ చేశారో అదే అకౌంట్కు డెబిట్ అవుతుంది. ఇక ఎన్ఐటీ ప్లస్ సిస్టమ్ వల్ల అంటే ఐఐటీ వాళ్ళు మీరు డైరెక్ట్గా కాలేజీకి వెళ్ళి ఫిజికల్ రిపోర్ట్ చేసి మీకు 5వ రౌండ్ తర్వాత మీరు ఇక్కడ ఫీజు ఏం కట్టాల్సిన అవసరం లేదు. వాళ్ళకి సంబంధించి ఏదంటే ఇన్స్టిట్యూట్తోనే మీరు సంబంధాలు ఉంటాయి. దానికి కంప్లీట్గా అక్కడ జోసాలో ఇచ్చినట్టు ఫిజికల్ డేట్స్ క్లియర్గా ఇచ్చిరు అక్కడ ఇన్ఫర్మేషన్. మీ యొక్క సంబంధిత ఇన్స్టిట్యూషన్తోనే మీరు సమాచారం కొనసాగించి కమ్యూనికేట్ అవ్వండి. వాళ్ళు ఏ డాక్యుమెంట్స్ తెమ్మంటారు, అఫిడవిట్స్ తెమ్మంటారా, లేకపోతే నెక్స్ట్ ఫీజు లింక్ ముందే పంపిస్తారు. ఒక్కొక్కరు అలాగే పంపుతూ ఉన్నారు ఫీజు లింక్ కూడా బిఫోరే. ఇది ఐఐటి. మరి ఎన్ఐటీ ప్లస్ సిస్టమ్ వాళ్ళకి ఎన్ఐటి, ట్రిపుల్ జిఎఫ్టీ వాళ్ళు మీరు సీట్ క్యాన్సిల్ చేసుకునే వాళ్ళు 16 నుంచి 20 మధ్యన క్యాన్సిల్ చేసుకోవాలి. లేదు మేము సీసాప్ కంటిన్యూ అవుతాం అనుకుంటే సీసాప్ కంటిన్యూ కావచ్చు. ఆల్రెడీ సీట్ వచ్చింది, మీకు సెక్యూర్గా ఉంటుంది. ఈ సీట్ ఎక్కడ పోదు. సీసాప్లో మీకు ఒకవేళ సీట్ వస్తే ఆల్రెడీ మంచి సీట్ వచ్చి ఇప్పటి వరకు మీకు సీట్ వచ్చి సీసాప్లో ఇంకొంత మరొకసారి అదృష్టాన్ని పరీక్షించుకుందాం అనుకునే వాళ్ళు మీరు డైరెక్ట్గా పిఎఫ్ తప్పనిసరి కట్టాలి. లేదా ఈ సీట్ నచ్చితే ఈ సీట్ ఉంచుకొని మేము సీసాప్ వెళ్తాం అనుకునే వాళ్ళు పిఎఫ్ కట్టాల్సి ఉంటుంది. మరి ఎన్ఐటీ ప్లస్ సిస్టంలో ఉన్న వాళ్ళందరూ ఎవరైతే ఎన్ఐటీ కానీ ట్రిపుల్ కానీ జిఎఫ్టీ కానీ సీట్లు వచ్చినాయో వీళ్ళందరూ ఆల్రెడీ మీరు ఐఏఎఫ్ కట్టారు. ఐఐటీ వాళ్ళగా ఐఐటీ వాళ్ళు ఫీజు అయితే అక్కడే కట్టేసుకుంటారు. కానీ ఎన్ఐటీ ప్లస్ సిస్టంలో ఉన్న ఎన్ఐటీస్, ట్రిపుల్ జిఎఫ్టీస్ వాళ్ళు తప్పనిసరిగా మళ్ళీ పార్షియల్ అమౌంట్ ఫీజు కట్టాలి. పార్షియల్ అమౌంట్ ఫీజు కడితేనే మీ సీట్ కన్ఫర్మ్ అవుతుంది. పార్షియల్ అమౌంట్ ఫీజు కట్టిన తర్వాత మళ్ళీ మీరు ఫైనల్ అలాట్మెంట్ లెటర్ డౌన్లోడ్ చేసుకోవాలి. పార్షియల్ పేమెంట్ కట్టినట్టు రిసిప్ట్ తీసుకోవాలి. పార్షియల్ ఫీజు అమౌంట్ కట్టకపోతే మీ సీట్ క్యాన్సిల్ అయినట్టే. మరి ఎప్పుడు సరేదంటే జూలై 22 నుంచి 24 మధ్యన మీరు పార్షియల్ అమౌంట్ ఫీజు కట్టాలండి. జూలై 22 నుంచి 24 మధ్యన ఎవరైతే పార్షియల్ అమౌంట్ ఫీజు కడతారో వాళ్ళకి సంబంధించి మాత్రమే సీట్ కన్ఫర్మ్ అయినట్టు లెక్క. 24వ తేదీ మీరు సాయంత్రం 5 గంటలలోపు కనుక ఫీజు కట్టకపోతే ఆటోమేటిక్గా మీ సీటు వేకెన్సీగా పరిగణించబడుతుంది. మరి ఇది మనకు ఈరోజు 5th రౌండ్ తర్వాత మరి ఇక్కడ సరైన సీట్ రాలేదు, మేము జోసాలో ప్రయత్నం చేస్తూ మరి సీసాబ్లో ప్రయత్నం చేసుకునే అనే వాళ్ళు పిఎఫ్ కట్టి మళ్ళీ మీరు సెపరేట్గా జోసా కౌన్సిలింగ్కి సీసాబ్ కౌన్సిలింగ్కి వెళ్ళొచ్చు. ఇక్కడ అమౌంట్ మాత్రం ఈ సీట్ ఉండాలంటే ఈ అమౌంట్ కట్టాల్సింది. లేదు మాకు ఈ సీట్ నచ్చలేదు, మళ్ళీ మేము ఇది మొత్తం క్యాన్సిల్ చేసుకుంటాం, క్యాన్సిల్ చేసుకొని మళ్ళీ ఫ్రెష్గా సీసాబ్కి వెళ్తామంటే మీరు ఈ సీట్ క్యాన్సిల్ చేయొచ్చు, మళ్ళీ సీసాబ్కి మళ్ళీ అమౌంట్ కట్టాల్సి వస్తుంది. మరి ఆల్రెడీ జోసాలో ఎవరైతే ఇనిషియల్ అమౌంట్ కట్టారో వాళ్ళకు సీసాబ్లో తక్కువ అమౌంట్ కట్టాల్సి ఉంటుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఆల్రెడీ 30,000 కట్టారనుకోండి, మీకు 10 నుంచి 15,000 కట్టి మీరు సీసాబ్లో పాల్గొనవచ్చు. లేదు మళ్ళీ కొత్తగా సీసాబ్లో పాల్గొనే వాళ్ళు 40,000 రూపీస్ పే చేసి మీరు సీసాబ్లో పాల్గొనాల్సి ఉంటుంది. మరి పిఏఎఫ్ ఎన్ఐటీ ప్లస్ సిస్టమ్ వాళ్ళు పిఏఎఫ్ ఎంత కట్టాలంటే మనకు ఈ జనరల్ అభ్యర్థులు కానీ ఓబీసీ నాన్ క్రిమినల్ కానీ ఈడబ్ల్యూఎస్ సంబంధించిన అభ్యర్థులు మీరు 45,000 రూపీస్ పిఏఎఫ్ కట్టాల్సి ఉంటుంది. మిగతా అభ్యర్థులు ఎస్సీ ఎస్టీ కేటగిరీకి సంబంధించిన అభ్యర్థులు మాత్రం జస్ట్ 20,000 కడితే మీకు పిఏఎఫ్ కడితే మీ సీట్ కన్ఫర్మేషన్ అవుతుంది. ఒకవేళ మీరు ఇప్పటికీ వచ్చి పిఏఎఫ్ కట్టకపోతే 2022 నుంచి 24 మధ్యలో పిఏఎఫ్ కట్టకపోతే మీ సీట్ క్యాన్సిల్ అవుతుంది. ఇది గమనించండి. ఇది మనకు ఆఫ్టర్ 5th రౌండ్ తర్వాత ఎవరైనా ఏది చేయాలని చెప్పేసి మీకు ఐఐటీ కాకుండా ఎన్ఐటీకి సంబంధించిన ఫిజికల్ డేట్స్ కూడా జోసా కౌన్సిలింగ్లో ఇన్ఫర్మేషన్ ఉంది. మీరు ఏదైనా మీకు సంబంధించి ఇన్స్టిట్యూషన్ సంబంధించి ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలనుకుంటే ప్రతి ఇన్ఫర్మేషన్ సంబంధించిన మెయిల్ ఐడి ఉంది, కాంటాక్ట్ నెంబర్ ఉంది, వాళ్ళతో మీరు కాంటాక్ట్ అవ్వచ్చు, వాళ్ళు మీకు రెస్పాండ్ అవుతారు. ఇది మనకు ఇప్పుడు ప్రెజెంట్ 5th రౌండ్ తర్వాత ఎవరెవరు ఏం చేయాలి దానిపై వివరణ. థ్యాంక్ యూ.